పేరు ఒగ్గు సాయిలు, మా రెడ్డిపేట. అయితే నేను ఈరోజు మార్నింగ్ వచ్చిన, ఎందుకంటే మా తమ్ముడు ఇప్పుడు చందు అనే అంటాను, మా తమ్ముడు అన్న కొడుకు చనిపోయిండే అంటే నేను ఇమీడియట్లీ రెడ్డిపేటకి వెళ్ళి కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఏమైంది అని అడిగితే అన్న నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాడు అన్నారు. అయితే ఇవాళ నైట్ అడిగితే బాబు హుషారు లేడు, ఏమి గిట్లున్నాడు మేడం, మరి పిల్లల డాక్టర్ దగ్గర తీసుకుపోతుంది చూపెడదామా అంటే పిల్లల డాక్టర్ లేడు అన్నారు. అయితే మరి మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపెట్టుకోవచ్చా అని అడిగితే ఈరోజు మార్నింగ్ తీసుకెళ్ళినాక వాళ్ళేమన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో ఆల్రెడీ బాబు చనిపోయి 4-5 hours అవుతుంది అని చెప్పి తీసుకొచ్చిండు. మళ్ళీ వాళ్ళు ఇంకేం చెప్పాలి, ప్రైవేట్ హాస్పిటల్ ఆల్రెడీ చనిపోయింది తీసుకెళ్ళండి అని చెప్తే తీసుకొని వచ్చిండు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకొని వచ్చిండు. వీళ్ళు 19వ తారీఖు మార్నింగ్ అంటే ఇక్కడ వచ్చిండ్లకు 11 అయింది. 19వ తారీఖు నాడు వచ్చి స్టార్ట్ చేసారు ట్రీట్మెంట్. అయితే ఆ రోజు బీపీ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తే దాని మీదకి వెళ్ళి మార్నింగ్ బీపీ తగ్గితే మార్నింగ్ చేస్తాము, బీపీ ఇట్లనే ఉంటే ఇప్పుడు చేస్తాం, డెలివరీ ఆపరేషన్ చేస్తాము అని చెప్పి చేసి అంటే ఇమీడియట్ ఆపరేషన్ చేసారు. మార్నింగ్ బాబు పుట్టిందని చెప్పి మా తమ్ముడి చేతిలో పెట్టిరంట. అదే రోజు బాబుని తీసుకపోయి 1 hour 2 hours ఏమో వెంటిలేటర్లు ఉంచారంట పిల్లల డాక్టర్ దగ్గర. అయితే మళ్ళా తీసుకెళ్లి తల్లి దగ్గర ఉంచురు అని చెప్పి చెప్పిండట డాక్టరు. అయితే తల్లి దగ్గర ఉంచారు. ఇట్లా 1 మళ్ళీ నెక్స్ట్ డే తీసుకెళ్తే పిల్లల డాక్టర్ లేడు. అయితే ఓన్లీ స్టాఫ్ నర్సే ఉన్నారు అని చెప్పి ఆలోచించి బాబు బాగానే ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారంట. 2 days అయిపోయింది. మళ్ళీ థర్డ్ అంటే నిన్న తీసుకెళ్ళిరట బాబును మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి. పిల్లల డాక్టర్ లేడు. మళ్ళీ స్టాఫే చూసి బాగానే ఉన్నాడు, హెల్దీగానే ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారట. అయితే నిన్న నైట్ నుంచి బాబు హుషారు లేడు. అయితే దీనికి వెళ్ళి మేము మా తమ్ముడు ఇంటికి పోయిండు. వాళ్ళ అమ్మ ఇట్లా ఏం చేసారు, అరే ఇట్లా హుషారు లేడు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యమే, స్టాఫ్ పట్టించుకోక డాక్టర్లు పట్టించుకోక బాబు చనిపోయిండు. బాబుకి మళ్ళీ ఇప్పుడు సర్జరీ అయిన నుంచి ఇప్పటి వరకు బాబుకి ట్యాగ్ వేయలేరు, నెంబర్ లేదు. మదర్కి ఒక్కదానికి ఉంది. ఇప్పుడు మదర్కి బీపీ ఎక్కువ ఉంది, ఆమె కూడా కండిషన్ సరిగా కనిపిస్తలేదు. ఇప్పుడు బాబు చనిపోయిన విషయము మదర్కి తెలియదు. ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలి? మేము డాక్టర్లను అడిగితే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇంకా మాకేం చెప్తలేరు. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికి ఇంకేం చెప్పలేము మాకు డాక్టర్లు.